హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలు వచ్చాయండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్ చేసింది. సో ఈ డబ్బులు అనేది మనకు ఎప్పుడు పడతాయో డేట్ కూడా అనౌన్స్ చేసిందండి. సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాల్లోకి పడబోతున్నాయి, అలాగే దీనితో పాటుగా ప్రతి రైతు ఖాతాలోకి కొంతమందికి 4,000, కొంతమందికి 2,000 అదనంగా అయితే పడబోతున్నాయి. సో ఈ డబ్బులు అనేది ఎందుకు పడుతున్నాయి, ఏంటి విషయం అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఆల్ పైన క్లిక్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ అప్డేట్ ఇచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి పథకమే రైతు భరోసా. సో ఈ రైతు భరోసా పథకం కింద గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఒక్కో రైతుకి ఎకరాకి 10,000 రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ చేసేది. ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికి కూడా ఈ 10,000 రూపాయలు పొందేటువంటి వారందరికి కూడా డైరెక్ట్గా మరో 5,000 రూపాయలు అదనంగా యాడ్ చేసి 15,000 రూపాయల డబ్బులనైతే మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు చూస్తే ఒకసారి మాత్రమే రైతు భరోసా డబ్బులను గత ఏడాదిలో విడుదల చేశారు. గత ఏడాది విడుదల చేసేటప్పుడు మనకు పూర్తి విధి విధానాలు అనేటివి ఖరారు చేయలేదు. ఈ పూర్తి విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, గత ప్రభుత్వం ఏవైతే రైతు బంధు పథకానికి అమలు చేస్తున్నటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో, సో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే గత ఏడాదిలో రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారు. సో ఆ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏమని స్పష్టం చేసిందంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా డబ్బులను అర్హత కలిగి ఉంటే చాలు, మేము ఖచ్చితంగా డబ్బులైతే విడుదల చేస్తాము. అయితే వీళ్ళు ఖచ్చితంగా అర్హత సాధించాలి అంటే కొన్ని అర్హత ప్రమాణాలు ఉండాలి. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అనేది మేము ప్రవేశపెడతాము. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మేము డబ్బులు విడుదల చేస్తాము. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పట్లోనే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మార్గదర్శకాలు అనేటివి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. సో మార్గదర్శకాలు అనేది విడుదల చేయాలనేసి సో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సంబంధించి రైతులు ఎవరెవరు అర్హులు అనే దానిపైన మనకు ఈ యొక్క తీవ్ర కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి రైతు భరోసా పథకానికి సంబంధించి, అంటే గతంలో మీరు రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు పొందుతూ ఉన్నటువంటి వారైతే మీకు గతంలో డబ్బులు ఏ కోణంలో ఇచ్చేవాళ్ళు, సో మీకు భూమి ఎంత ఉంది, మీ యొక్క ల్యాండ్కి మీకు తగ్గట్టుగానే ఉందా, లేకపోతే మీరు ఫేక్ డాక్యుమెంట్స్తో మీరు ఈ యొక్క పథకాన్ని తీసుకుంటున్నారా, సో ఈ విధంగా మనకు సర్వే అయితే చేయబోతున్నారండి. సో ఈ యొక్క సర్వే చేసిన అనంతరం అర్హులను అయితే గుర్తిస్తారు. సో రీసెంట్లీ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత రీసెంట్లీ మనకు రుణమాఫీ కూడా అయితే చేశారు. ఇంకా చాలామందికి కాలేదు. సో రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే పూర్తి స్థాయిలో కాకుండా ఆగిపోయి ఉన్నాయో, సో అటువంటి వారందరికి కూడా దసరా కానుకగా అందరికీ దసరా కంప్లీట్ అయ్యేసరికి ఈ 2,00,000 రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే పడిపోతాయని చెప్పేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్లీ అయితే మనకు అనౌన్స్ చేశారు. సో మనకు ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఇక ఈ యొక్క రుణమాఫీలో కూడా మనకు కొన్ని కొత్త కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయండి. సో ఎప్పుడు లేని కని విని ఎరగని విధంగా రేషన్ కార్డుని అయితే లింక్ చేశారు. సో ఈ రేషన్ కార్డ్ని లీక్ చేయడం వల్ల అక్కడ మనకు ఒక మేజర్ ఒక పాయింట్ అయితే వచ్చిందనమాట. సో ఎక్కువ మందికి రుణమాఫీ అనేది ఎందుకు కాలేదు అంటే రేషన్ కార్డ్ని లింక్ చేయడం వల్లే కాలేదు. సో రేషన్ కార్డ్ని లింక్ చేస్తే ఏంటి విషయం అంటే, చూడండి, ఒక రేషన్ కార్డులో 4 రైతులున్నా 2 రైతులున్నా ఆ కుటుంబం మొత్తం మీద రేషన్ కార్డు అనేది ఉంటుంది కాబట్టి ఆ కుటుంబంలో 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకొని ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్, ఒక కుటుంబంలో 3 రైతులు ఉన్నారనుకోండి,
ముగ్గురు రైతులు కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క రూ. 1,00,000 చొప్పున రూ. 3,00,000 రుణం తీసుకున్నారు. అప్పుడు ఈ రూ. 3,00,000 తీసుకున్నటువంటి రేషన్ కార్డు కలిగిన ఫ్యామిలీకి రూ. 2,00,000 రుణమాఫీ కావాలంటే ఎలా అవుతుంది? సో, ఒక రేషన్ కార్డుకి ఒక రుణమాఫీయే వర్తిస్తుంది. అప్పుడు ఈ ముగ్గురిలో ఎవరైనా సరే ఒకరు కట్టేయాలి. లేదా ముగ్గురైనా సరే డబ్బులేసుకొని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రూ. 1,00,000 లోన్ అయితే కట్టేసేయాలి. మిగిలినటువంటి రిమైనింగ్ 2,00,000 ఉంటుంది కదా! దీనికి మాత్రమే గవర్నమెంట్ డబ్బులేస్తుంది. సో, ఈ విధంగా ఈ లింక్ పెట్టడం వల్ల చాలామంది రైతులు అస్తవ్యస్తం అయిపోయారన్నమాట. సో, కుటుంబంలో నలుగురు రైతులున్నప్పుడు ఒక్కొక్క 2,00,000 తీసుకున్నప్పుడు అధిక బర్డెన్ అయిపోయింది. సో, ఇలా కాకుండా విడివిడిగా చేసుంటే బాగుండని చెప్పేసి చాలామంది సలహాలు కూడా తీస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రెజెంట్ ఉన్నటువంటి బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ విధి విధానాలను ఖరారు చేసుకొని చేశారన్నమాట. అయితే ఇదే విధంగా మనకు రైతు బంధు పథకానికి సంబంధించి కూడా చేస్తారా అని చెప్పేసి చాలామంది క్వెషన్ అయితే అడుగుతున్నారనమాట. సో, కామెంట్స్ చేస్తున్నారు, పర్సనల్‌గా కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు. బ్రదర్, ఇప్పుడు ప్రస్తుతానికి రాబోతున్నటువంటి రైతు బంధు డబ్బులు కూడా ఇదే విధంగా రేషన్ కార్డుకి లింక్ చేస్తే మా ఇంట్లో మేము ఇద్దరు రైతులున్నాము. ఇద్దరు రైతుల్లో మాకొస్తుందా? లేదంటే మా ఇంట్లో వాళ్ళకి ఇద్దరికీ వస్తుందా? లేదంటే ఒకరికే వస్తుందా? ప్లీజ్ చెప్పండి బ్రదర్ అని చాలామంది అడుగుతున్నారండి. కానీ ఈ రైతు బంధు స్కీమ్ మాత్రం పెట్టుబడి సాయం ఇది. సో, రుణమాఫీ అనేది మనకు పెట్టుబడికే తీసుకొని ఉంటారు. కానీ ఇది పెట్టుబడి సంబంధించినటువంటి స్కీమ్ కాబట్టి దీనికైతే మాత్రం మాక్సిమం అయితే ఆంక్షలో ఉండే అవకాశం అయితే లేదు. సో, ఎవరైనా సరే కౌలు రైతులున్నా సరే కౌలు రైతులకు కూడా డబ్బులైతే వేస్తామని చెప్తున్నారు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక కుటుంబంలో ఇద్దరు రైతులున్నా సరే విడివిడిగానే ఈ యొక్క ఒక్కో ఎకరాకి రూ. 15,000 చొప్పున నేరుగా అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో, తొలి విడతలో రూ. 7,500 వస్తుందండి. మరొక విడతలో మరొక 7,500. అంటే మనకు యాసంగి సీజను, వానాకాలం సీజను. సో, ఈ యొక్క 2 సీజన్లలో మనకైతే ఇస్తారన్నమాట. సో, వానాకాలం, యాసంగి అంటే కొంతమందికి తెలియదు కదా! చెప్తాను చూడండి. ఖరీఫ్ సీజను, అలాగే రబీ సీజను. సో, ఈ యొక్క ఖరీఫ్, రబీలో మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులైతే మీకు వేస్తారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ డబ్బులైతే ఇంకా క్రెడిట్ కాలేదు. దీనికి సంబంధించి మనకు ఒక సర్వే అయితే చేస్తున్నారనమాట. సో, బట్టి విక్రమార్క గారు రీసెంట్‌గా మనకు రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా అయితే ఈయన ఒక టీమ్ అయితే మెయింటైన్ చేసి ఆ టీమ్ ద్వారా మనకు రైతు సంఘాలు, గ్రామ సభలు ఇవన్నీ నిర్వహించి ఎట్లాగ నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు అక్టోబర్ 2 తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా గ్రామ సభలైతే గ్రామాల్లో నిర్వహిస్తారు. ఈ గ్రామ సభల్లో నిర్వహించినప్పుడు అక్కడ మనకు రైతు భరోసాకు సంబంధించిన ప్రస్తావన 100% తీసుకొనొస్తారు. సో, రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చి అక్కడ ఎన్ని ఎకరాల భూమి కలిగిన వారికి ఇవ్వాలి. సో, మాక్సిమం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5 ఎకరాలు లేదా 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా పథకం కింద రైతు బంధు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిక్లేర్ అయితే చేస్తున్నారనమాట. సో, ఎందుకంటే గతంలో మాదిరిగా కొండలకి, గుట్టలకి, అలాగే రియల్ ఎస్టేట్ భూములకి, తర్వాత వచ్చేసి అడవులకి, అలాగే వ్యవసాయం కాకుండా వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నటువంటి ఆ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లన్నిటికి కూడా గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు. మేము అలా ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పదే పదే చెప్తూ ఉంది. సో, ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క నెక్స్ట్ మంత్ అంటే మనకు అక్టోబర్ 2వ తారీఖు పైన ఈ సభలనేది నిర్వహించిన తర్వాత మనకు మార్గదర్శకాలు విడుదల చేసి నెక్స్ట్ మనకు ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే డబ్బులు విడుదల చేసేదానికి కూడా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం అర్హుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 18 విడత డబ్బులను ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో అటువంటి వారందరి ఖాతాల్లోకి రూ. 2,000, కొంతమంది ఖాతాల్లోకి రూ. 4,000 చొప్పున అయితే విడుదల చేస్తున్నారండి. సో, రూ. 2,000 ఎవరికి పడుతుందంటే 17 విడత డబ్బులు ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా రూ. 2,000 పడుతుంది. 17 విడత ఎవరైతే తీసుకోకుండా ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వాళ్ళకి మాత్రం 17 విడత, అలాగే మనకు 18 విడత 2 కలిపి మనకు ఈ యొక్క ఈకేవైసీ చేసుకుంటే చాలు. వాళ్ళందరికీ కూడా 2 విడతలు కలిపి డైరెక్ట్ ఖాతాలకైతే పడతాయి. సో, ఇదండి మనకు మొత్తంగా మనకు దసరా కానుకగా అయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులైతే రాబోతున్నాయి. సో, మనకు రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి మాత్రం ఈ యొక్క అక్టోబర్ తొలి వారం తర్వాతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి పర్టికులర్ డేట్ వస్తుంది, మార్గదర్శకాలు వస్తాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇదంతా కూడా మనకు తెలుస్తుంది. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి. సో, మనకు వీడియో కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మనకు 18 విడతకు సంబంధించి లింక్ ఇస్తాను. అలాగే దాంతో పాటుగా రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ ఇస్తాను. ఆ యొక్క 2 అర్హుల లిస్టులు చెక్ చేసుకోండి. మీ పేరు అందులో ఉంటే ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్
మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మీకు కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.